మనం ఒక పండగగా జరుపుకోవాలి. సరే, దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా, ఎవరి కుంపటి వాళ్ళదే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కామన్గా వినబడే ఒక మాట ఏంటంటే మేమంతా ఒక్కటే. ప్రతిసారి ఈ మాట మనం వింటుంటాం, కానీ లోపల మాత్రం ఎవరి బ్యాచ్లు వాళ్ళవే, ఎవరి కుంపటి వారిదే. కానీ బయటికి మాత్రం అందరూ ఒక్కటే అనే విధంగా కనబడతారు. ఇప్పుడు టాపిక్ ఎందుకంటే రీసెంట్గా సైమా అవార్డ్స్కి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో అల్లు అరవింద్ గారు కామెంట్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మన తెలుగు వారికి 7 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ వీళ్ళను గుర్తించి సత్కరించక ముందే సైమా వాళ్ళు వీళ్ళను గుర్తించారు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అనే కామెంట్ చేయడం జరిగింది. ఈ వెంటనే దీనిపైన పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతా ఉంది. పెద్ద ఎత్తున అల్లు అరవింద్ గారికి వ్యతిరేకంగా కామెంట్లు వినబడుతుంది. ఎప్పుడైతే ఈ పుష్ప సినిమా సక్సెస్ రాగానే ఈ వెంటనే అల్లు అరవింద్ గారే కదా తన కొడుకుతో పాటు వేరు కుంపటి పెట్టింది, ఇప్పుడు వేరు కుంపటి పెట్టిన ఈ వ్యక్తేనా కుంపటి గురించి మాట్లాడేదని పెద్ద ఎత్తున అల్లు అరవింద్ గారి మాటలకు కౌంటర్స్ వస్తూ ఉన్నాయి. మరి అదే విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయనకు సత్కారం సన్మానం చేశారా? దేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారం అది. అదేవిధంగా చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. వాళ్ళు ఎవరైనా సన్మానాలు చేశారా? ఆయనను గౌరవించారా?